అమర్ రూమ్‌లో బాగీ ఫోటో చూసేసిన బుజ్జమ్మ. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగీయే ఇదంతా చేసింది, అమ్మవారి వేషంలో వచ్చింది అని మనోహరి కనిపెడుతుంది. అప్పుడు చంబ లేదు, గుడిలో దేవతే ఇదంతా చేసింది అని అంటుంది. అప్పుడు మనోహరి నీ చాదస్త మాపు. ఒసై బాగి, ఎంత పని చేశావే, నా ప్లాన్ ఆపుతావా? అమర్ నాకు దక్కుతున్నాడు అని అనుకునే లోపే ప్రతిసారి నువ్వు దాన్ని తిప్పి కొడుతున్నావు. నీ సంగతి చెప్తా అంటూ అక్కడి నుంచి వెళ్తుంది. ఇంతలో అమర్ వాళ్ళు అమ్మవారికి తాంబూలం ఇచ్చి పంతులు గారితో ఆశీర్వాదం తీసుకుని, పంతులు గారు ఇక మేము బయలుదేరతాం అని అడుగుతాడు. అప్పుడు పంతులు గారు మనోహరి వైపు చూస్తాడు. అప్పుడు మనోహరి వెళ్ళనివ్వు అంటూ సైగ చేస్తుంది. అప్పుడు పంతులు గారు సరే అండి వెళ్ళిరండి అని అంటాడు. అప్పుడు పిల్లలు, మనోహరి అందరూ అక్కడి నుంచి బయలుదేరతారు. ఇంకోవైపు బాగి వాళ్ళకు కనిపించకుండా వాళ్ళని చూసి, మనోహరి ఇక నేను నీకు ఎదురుపడే టైం వచ్చింది. త్వరలో నిన్ను ఏం చేస్తానో చూడు. నీకు భయం అంటే ఏంటో, ఈ బాగి దెబ్బంటే ఏంటో తెలిసేలా చేస్తాను. వెయిట్ అండ్ సీ అని అనుకుంటుంది. ఇంతలో కరుణ ఏమే, ఈ మనోహరి దాన్ని ఎంత తిట్టినా, అది ఎంత పడిపోయినా దానికి అస్సలు బుద్ధి రావటం లేదు. దాన్ని ఎలా చేసినా, దాన్ని చంపినా పాపం లేదే అంటూ బాగితో అంటుంది. అప్పుడు బాగి అవునే, దాన్ని ఎన్ని విధాలుగా చంపినా అది అలానే చేస్తుంది. ఈసారి అలా ఇలా కాదు, దాన్ని డైరెక్ట్ ఆయన దగ్గరే ఇరికించి దానంతట అదే తన తప్పులన్నీ ఒప్పుకునే పరిస్థితి తీసుకువస్తా అని అంటుంది. ఇంకోవైపు పిల్లలు ఇంట్లో ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో అంజు పాప బుజ్జమ్మ మేమందరం దొంగలం, నువ్వు పోలీస్వి, మేము దాక్కుంటాము, మమ్మల్ని పట్టుకో అని చెప్తుంది. అప్పుడు బుజ్జమ్మ అలాగే అక్క అని అంటుంది. పిల్లలందరూ దాక్కుంటారు. బుజ్జమ్మ పిల్లలను వెతుకుతూ వెళ్తుంది. ఇంతలో బుజ్జమ్మ మనోహరి రూమ్లోకి వెళ్తుంది. అప్పుడు మనోహరి బుజ్జమ్మను చూసి ఏయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా రూమ్లోకి రావద్దని? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఇంకోసారి నా రూమ్లోకి వస్తే అస్సలు ఊరుకోను, వెళ్ళు బయటికి అని అరుస్తుంది. అప్పుడు బుజ్జమ్మ అదేంటాంటీ, నేను ఇక్కడికి వస్తే ఎందుకు అలా కసురుకుంటారు? నేనంటే మీకు ఎందుకు నచ్చదు? నేనంటే మీకు ఎందుకు ఇష్టం లేదు? నన్ను చూస్తేనే కోపంగా ఉంటారు అని అడుగుతుంది. అప్పుడు మనోహరి ఏయ్, అదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు, బయటకు వెళ్ళు అని తిడుతుంది. అప్పుడు బుజ్జమ్మ అమర్ రూమ్కి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. కానీ పిల్లలు కనిపించరు. ఇంకోవైపు చంబా మనోహరితో ఏంటి మనోహరి, ఆ పిల్లను అలా తిడుతున్నావు? నువ్వు తిట్టడం గనక ఆ అమరేంద్ర సార్ చూశాడంటే నీ పని అంతే. కొంచెం చూసుకొని మాట్లాడు. అసలే నీ టైం ఈ మధ్య బాగుండటం లేదు అని అంటుంది. అప్పుడు మనోహరి దీన్ని చూస్తేనే నాకు కంపరంగా ఉంది. ఆ దాన్ని చంపిన ఈ పిల్ల అరుంధతి రూపంలో మళ్ళీ పుట్టింది. మళ్ళీ పుట్టి నన్ను వేధించి చంపుకు తింటుంది. అప్పుడు అదే అమర్ని నాకు దూరం చేసింది. మళ్ళీ ఇప్పుడు అదే నాకు అమర్ని కాకుండా చేస్తుంది. ఈ అక్క చెల్లెల్ని మళ్ళీ చంపేస్తాను నేను అని అరుస్తూ కోపంగా విసుక్కుంటూ ఉంటుంది. అప్పుడు చంబ మనోహరి ఇక కొన్ని రోజులు నువ్వు ఈ ప్లాన్లు అవన్నీ ఆపై, అది నీకే మంచిది అని చెప్తూ ఉంటుంది. బుజ్జమ్మ చేసేది ఏమీ లేక బయటకి వెళ్ళి వెతకడానికి వెళ్తూ అమర్ ఒకరోజు బుజ్జమ్మ మిస్సమ్మ ఫోటోని అడిగినప్పుడు అతను కబోర్డ్లో నుంచి ఫోటోను తీసింది గుర్తుకు చేసుకుంటుంది బుజ్జమ్మ. అవును, ఆ రోజు మిస్సమ్మ ఫోటో అడిగితే ఇందులో నుంచే కదా తీశారు అని అనుకుంటూ కబోర్డ్ ఓపెన్ చేసి
మిస్సమ్మ ఫోటోని వెతుకుతూ ఉంటుంది. ఇంతలో మిస్సమ్మ ఫోటో కనిపిస్తుంది. అది చూసి బుజ్జమ్మ కబోర్డ్లో నుంచి ఫోటో బయటకి తీసేసి పూర్తిగా ఫోటోని చూసి షాక్ అవుతుంది. బుజ్జమ్మ ఫోటోని చూసి, అదేంటి మా అమ్మ ఫోటో ఇక్కడుంది, వీళ్ళ ఇంట్లో అమ్మ ఫోటో ఉండడం ఏంటి అని ఫోటోని చూస్తూ ఉంటుంది. అమర్ బయట లాన్లో కూర్చొని మిస్సమ్మతో తను గడిపిన మధుర క్షణాలని గుర్తు చేసుకుంటూ సంతోషపడుతూ, మరోవైపు మిస్సమ్మ తనతో లేదని బాధపడుతూ ఉంటాడు. పిల్లలేమో బుజ్జమ్మేంటి ఇంకా రావటం లేదు పైకి వెళ్ళి అని ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో బుజ్జమ్మ ఆ ఫోటోని ఇక్కడ ఎందుకు ఉందో ఆయన్ని అడిగితే తెలుస్తుంది అని అడుగుదామని అనుకుని మిస్సమ్మ ఫోటోని తీసుకుని కిందకు వస్తూ ఉంటుంది. పిల్లలు బుజ్జమ్మ రావటం చూసి మళ్ళీ దాక్కుంటారు. బుజ్జమ్మ లాన్లో ఉన్న అమర్ని చూసి అమర్కి దగ్గరగా వెళ్తూ ఉంటుంది. ఇంతలో అంజు, ఆనంద్, ఆకాష్లు బుజ్జమ్మేంటి ఏదో ఫోటో పట్టుకొని డాడ్ దగ్గరకు వెళ్తుంది, అసలు ఎవరిదా ఫోటో ఏంటో చూద్దాం పద అంటూ బుజ్జమ్మ వెనకాలే వెళుతూ ఉంటారు. బుజ్జమ్మ ఫోటో తీసుకొని వెళ్ళి, అంకుల్ ఈ ఫోటోలో ఉన్నది ఎవరు అని అడుగుతుంది. అప్పుడు అమర్ ఏది చూద్దాం ఏ ఫోటో అంటూ బుజ్జమ్మ చేతిలో ఉన్న ఫోటోని తీసుకుని, నీకు ఈ ఫోటో ఎక్కడిది బుజ్జమ్మ అని అడిగితే, మొన్న కబోర్డ్లో నుంచి ఫోటో బయటకి తీయటం చూశాను, మిస్సమ్మ అంటే ఈవిడేనా అని అడుగుతుంది. అప్పుడు అమర్ అవును బుజ్జమ్మ అని చెప్తాడు. బుజ్జమ్మ షాక్ అవుతుంది. బుజ్జమ్మ అమర్తో, ఈ ఫోటోలో ఉన్నది మా మేడం ఫోటో అండి, ఈవిడ ఫోటోని మీరు మిస్సమ్మ ఫోటో అంటున్నారేంటి అని అడుగుతుంది. అది విని అమర్ షాక్ అవుతాడు. పిల్లలు కూడా షాక్ అవుతారు. ఇంతలో అమ్మ ఉండి, అదేంటి బుజ్జమ్మ ఈవిడ మీ మేడం ఏంటి అంటే, అప్పుడు బుజ్జమ్మ అవునక్క మా మేడం ఆశ్రమంలో మా మేడం అని చెప్పాను కదా, ఆవిడే ఈవిడ అని చెప్తుంది. అప్పుడు అమర్, బుజ్జమ్మ సరిగ్గా చూసి చెప్పు, ఈ ఫోటోలో ఉన్న ఆవిడనేనా మీ ఆశ్రమం టీచర్ అని అడుగుతాడు. అప్పుడు బుజ్జమ్మ అవునండి అని చెప్తుంది. అసలు మరి అమర్ బాగీని కలవబోతున్నాడా, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.